హాయ్ అందరికీ. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ బోర్డు పైన క్వశ్చన్ కనబడుతుంది. ఇమాజిన్ 2 స్కూల్ బెల్స్. బెల్ ఏ రింగ్స్ ఎవ్రీ 6 minutes, బెల్ బి రింగ్స్ ఎవ్రీ 8 minutes. బోత్ రింగ్ టుగెదర్ అట్ 9 AM. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే రింగ్ అగైన్ టుగెదర్? ఇది మనకి ఉన్న పజిల్ అనుకున్నాం. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? చాలామందికి అసలు క్లూవే ఉండదు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఏ కాన్సెప్ట్ వాడతాం, దానివల్ల యూజెస్ ఏంటి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. LCM. వాట్ ఈజ్ LCM? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఇందాక చూసిన పజిల్ని సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఇది, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 6 అని తీసుకున్నాం. సో ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 6, 12, 18 అండ్ సో ఆన్ అంటే 6 టేబుల్. మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే 8 టేబుల్, 8, 6, 24 అండ్ సో ఆన్. ఓకే, సో ఇందులో మనము లీస్ట్ కామన్ మల్టిపుల్స్లో లాస్ట్ వర్డ్ నుంచి వస్తున్నాం అనమాట. ఎం అంటే మల్టిపుల్స్, సెకండ్ వచ్చే వర్డ్ ఏంటి? కామన్. ఇందులో మనం కామన్గా ఉన్న మల్టిపుల్స్ని ఐడెంటిఫై చేద్దాం ఫస్ట్. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? 24 ఉంది, దెన్ 48 ఉంది, దెన్ 72 ఉంది, రైట్? సో కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి ఇక్కడ? 24, దెన్ 48, దెన్ 72 అండ్ సో ఆన్. ఇలా చాలా మల్టిపుల్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ కామన్ మల్టిపుల్స్ ఉంటాయి. సో మనకి ఎం అండ్ సి తర్వాత వచ్చేది ఏంటి? లీస్ట్. సో ఉన్న కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ అనమాట. సో లీస్ట్ అంటే ఏది ఇక్కడ? 24. సో LCM అనేది ఏమవుతుంది? 24. సో LCM ఆఫ్ 6 and 8 is 24. అర్థమైంది కదా? లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM అంటే ఏంటి? ఉన్న మల్టిపుల్స్లో కామన్ మల్టిపుల్స్ ఇవి, ఇందులో లీస్ట్ ఉన్న మల్టిపుల్ LCM అనమాట. ఇది మనకి LCM కాన్సెప్ట్, రైట్? ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి. ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 4 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 6. ఇందులో కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి చూస్తే మనకి 12 ఉంది, 12. నెక్స్ట్ 24 ఉంది, 24. నెక్స్ట్ తర్వాత ఏముంది? 36 ఉంది. ఇవి కామన్ మల్టిపుల్స్. ఇందులో లీస్ట్ ఉన్నది ఏది? 12. సో LCM ఆఫ్ 4 and 6 is 12 అని చెప్తాం అనమాట. ఓకే, సో కానీ మనకి LCM ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడల్లా ఇట్లా కామన్ మల్టిపుల్స్ అన్నీ రాసుకొని మనం చేయడం చాలా కష్టం అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం మనం? వీ హ్యావ్ సమ్ మెథడ్. సో వాట్ ఈస్ ద LCM ఆఫ్ 12 and 24? సో మనకు అందరికి తెలుసు డివిజన్ మెథడ్. 12, 24 డివిజన్ మెథడ్ అంటే ఇలా చేస్తాం. ఓకే, మనకు తెలుసు ప్రైమ్ నంబర్స్ 2, 3, 5, 7 ఇవి మనకి ప్రైమ్ నంబర్స్. సో ఇక్కడ ప్రైమ్ నంబర్స్ తీసుకో 2. సో బోత్ ఆర్ డివిజిబుల్. 2 6 are 12, 2 12 are 24. సో అగైన్ మనం 2 తీసుకోవచ్చు. 2 3 are 6 అండ్ 2 6 are 12. ఇక్కడ 3 is not divisible by 2, so we can take 3 here. 3 and 6 are both divisible by 3, so we can write 1 and we can write 2 here. Now take 2, you will get 1 and 1. సో ఇలా మనం లాస్ట్లో 1 వచ్చే వరకు చేసుకుంటాం. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు అదే LCM అనమాట. LCM ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3 into 2. సో 2 2s are 4, 4 3s are 12, 12 2s are 24. సో 12 and 24కి LCM ఏంటి? 24. ఇది ఒక మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ LCM. ఓకే, సో మనం 12 టేబుల్ మళ్ళీ 24 టేబుల్ రాయకుండా ఇది ఒక ప్రాసెస్, రైట్? మెథడ్ 1 ఇందాక చూసుకున్నదే చూద్దాం. ఇందాకదే మెథడ్ 1 అనమాట. సో విల్ టేక్ ఎనీ 2 numbers హియర్, సపోజ్ 18 and 20. సో వీ కెన్ టేక్ 2 హియర్, విల్ గెట్ 9, 10. సో 9 and 10 both are not divisible in 2 or both are not divisible in 3. So we'll take 2, 9 and we'll get 5 here. Take 3, 3 and 5. Take 3 1s are 5s and 5 1s are 5. So multiply all these 3, all these 5 numbers, you'll get the LCM of 18 and 20. So 2 into 2 into 3 into 3 into 5. So 2 to the 4, 3 3s are 9,
into 5. 4 9s are 36 into 5. What is 36 into 5? 5 6 are 30. 5 are 15 3 80 180. Okay, so this is the LCM of 18 and 20. 180 is the LCM of 18 and 20. మనము 18 టేబుల్ 20 టేబుల్ రాసి LCM ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్ అండ్ వెరీ టైం టేకింగ్. అందుకని మనం ఈ మెథడ్తో మనం LCM ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇంకో మెథడ్ చూద్దాం, సెకండ్ మెథడ్. సో ఇదే 18 అండ్ 20కి ఇంకో మెథడ్ ఏంటది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 18 2 9 3 3 3 1. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రతి నెంబర్కి ఇండివిజువల్గా చేసుకుంటాం. 2 10s are 20, 2 5s are 10, 5 1. రైట్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 2 into 3 into 3. ఇక్కడ 2 into we have 2 into 5. ఇలా. ఓకే, సో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఒకటేసారి రాయాలి, అంటే 2 ఇంటూ మిగతా అన్ని రాశారు. ఇంకోటి ఏదైనా కామన్గా ఉంటే అది ఒకటేసారి రాయాలి. అండ్ 3 into 3 into 2 into 3, sorry 5. So 2 2s are 4, 3 3s are 9 and 5. Again we'll get the same answer. 4 9s are 36 into 5. 36 5s are 180. Okay, this is the second method of finding LCM. ఓకే, గుడ్, అర్థమైంది కదా. సో ఈ LCM అనేది మనకి ఎక్కడ అవసరం? అప్లికేషన్స్. ఈ LCM అనేది మనము ఓన్లీ ఒక ఎగ్జామ్లో ఉపయోగపడే కాన్సెప్ట్గా నేర్చుకుంటే దానివల్ల ఉన్న యూజెస్ ఏంటో మనకు తెలియవు, మనం అప్లై చేయలేం. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్కోరింగ్ మార్క్స్, దాని అప్లికేషన్స్ ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇట్ హెల్ప్స్ అస్ ఫైండ్ వెన్ రిపీటింగ్ ఈవెంట్స్ హ్యాపెన్ టుగెదర్. సో మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగినాం, ఏంటది? అబౌట్ బెల్స్, రైట్? దాన్ని కూడా మనం యూజింగ్ LCM సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఒక ఫస్ట్ అప్లికేషన్ చూద్దాం, ట్రాఫిక్ లైట్స్. మన హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని ట్రాఫిక్ పోలీస్ బేస్డ్ ఆన్ ఈ LCM మెథడే దానిలో డిజైన్ చేస్తారు అనమాట. సపోజ్ సిగ్నల్ A చేంజెస్ ఎవ్రీ 30 seconds, సిగ్నల్ B చేంజెస్ ఎవ్రీ 45 seconds. వెన్ విల్ దే చేంజ్ టుగెదర్ అగైన్? అంటే మనం 30కి 45కి LCM ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇప్పుడు ఈ సెకండ్లో రెండు ఒకసారి చేంజ్ అయినాయి అనుకో, తర్వాత మళ్ళీ ఎన్ని సెకండ్స్ తర్వాత ఈ రెండు ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఒకటేసారి చేంజ్ అవుతాయి. 30 and 45. 30 45 విల్ ఫైండ్ ద LCM. సో ఇక్కడ ఐ కెన్ టేక్ 5 5 6s are 30, 5 9s are 45. ఐ విల్ టేక్ 3 3 2s are 6, 3 3s are 9. ఓకే, అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో మల్టిప్లై ఆల్ దిస్. 5 into 3 into 2 into 3. 3 3s are 9, 9 2s are 18, 18 5s are 90. అంటే ఆ 2 ట్రాఫిక్ లైట్స్ అగైన్ ఆఫ్టర్ 90 seconds మళ్ళీ ఒకటేసారి చేంజ్ అవుతుంది. అర్థమైంది కదా దీని అప్లికేషన్ ఆఫ్ LCM. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బస్ షెడ్యూల్స్. బస్ A అరైవ్స్ ఎవ్రీ 12 minutes. ఓకే, బస్సు ప్లాట్ఫామ్ మీద ఎవ్రీ 12 minutesకు బస్సు వస్తుంది. బస్ B అరైవ్స్ ఎవ్రీ 18 minutes. బోత్ అరైవ్ అట్ 8 AM. 8 AMకి A and B రెండు బస్ స్టాండ్లో ఉన్నాయి. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ అగైన్ విల్ దే కమ్ టుగెదర్? అంటే మనం 12కి 18కి LCM ఫైండ్ అవుట్ చేస్తే చాలు. 12 and 18 ఈ రెండింటికి LCM ఫైండ్ అవుట్ చేయాలి. 2 2 6s are 2 9s are 3 3 2s are 3 3s are. Multiply all these 4. 2 into 3 into 2 into 3. 4 4 9s are 36. అంటే ఆఫ్టర్ 36 minutes అగైన్ A and B buses will come together into the bus stand. రైట్, అర్థమైంది కదా LCM అనే కాన్సెప్ట్. ఫస్ట్ మనము ఏదైతే క్వశ్చన్ అడిగినామో అక్కడికి వెళ్దాం. సి, బెల్ A rings every 6 minutes, బెల్ B rings every 8 minutes. మరి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి మీరు మీ కామెంట్స్ బాక్స్లో రాయండి. ఓకే, ఇలాంటి ఇంకా ఏదైనా కాన్సెప్ట్ మీద మీకు డౌట్ ఉంటే మీరు కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆ కాన్సెప్ట్ మీద మీకు అర్థమయ్యేలాగా వీడియో చేసి పెడతాం. ఓకే, రైట్, బాయ్, థ్యాంక్ యూ.